లాస్ట్ 1 మంత్గా మనం చాలా వీడియోస్ చేసాం లీడింగ్ అప్ టు దిస్ ఐపీఎల్ ఆప్షన్ 2026కి. లైక్ 2025 రీక్యాప్ చేసాం. ఎవ్రీ టీమ్కి ఏ ఏ ప్లేయర్స్ కావాలి, అసలు ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అన్నీ చేసాం. దాని తర్వాత చాలా ప్రిడిక్షన్స్ చేసాం. ఫైనల్లీ ఆప్షన్ నిన్న అయ్యింది. సో అసలు ఆప్షన్ ఎలా అయ్యింది, ఇట్స్ నాట్ ఇప్పుడు మనం టీమ్ వైజ్ సపరేట్గా మాట్లాడట్లేదు. జస్ట్ ఆప్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టీంకి అనేది మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు మేము ఛానల్ పెట్టి ఒక ఎంత 1 మంత్ ప్లస్ 40 days అవుతాము. ఒక 40 days అవుతుంది. బట్ లైక్ ఛానల్ పెట్టాలనుకున్న థాట్ ఒక 6 months ముందు వచ్చింది. ఈ ఆల్ 6 months చాలా కష్టపడ్డాం, చాలా అనాలిసిస్ చేసాం. అండ్ మీకు పెట్టిన వీడియోస్ అన్నీ ఏదో ఫ్లూక్గా ఏం చెప్పలేదు. ఎవ్రీ టీమ్, ఎవ్రీ ప్లేయర్ మొత్తం అంతా చాలా ప్రతి టీంకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ చూసి, ఆ గ్యాప్కి ఏ ప్లేయర్ ఫిట్ అవుతాడో చూసి, ఆ టైపు ఒక ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కావాలంటే ఫాస్ట్ బౌలర్ కావాలని కాకుండా తను ఏ ఫేజెస్లో బౌలింగ్ వేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడా, ఫస్ట్ చేంజ్ వస్తున్నాడా, మిడిల్ ఓవర్స్ వేస్తున్నాడా, డెత్ స్పెషలిస్టా, అవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుని ఆ ప్లేయర్ ఫిట్ అవుతాడా లేదని చెప్పి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మేము ప్లేయర్స్ని మీకు లైక్ మా అనాలిసిస్ మేము చెప్పాం. సో ఆ విధమైన అనాలిసిస్ చేసి మేము చాలా ప్రిడిక్షన్స్ చేసాం. ఎస్టర్డే మీరు ఆప్షన్లో చూసుకుంటే, ముందు వీడియోస్ కానీ మీరు చూసుంటే చాలా ప్రిడిక్షన్స్, ఆల్మోస్ట్ మెయిన్ ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి. సో మేము ఎప్పుడు ఇంతకుముందు అంత ఎక్కువ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఎవ్రీ వీడియోలో చేయండి, ఫాలో అవ్వండి అలా మేము అడగలేదు. బట్ ఐ థింక్ ఎంతో కొంచెం మేము మా క్రెడిబిలిటీని ఇప్పుడు ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాం. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ గైస్ టు సపోర్ట్ అస్. వి డిజర్వ్ టు సే దట్. మేము కొంచెం లైక్ ఫాలో చేయండి అంటే మేము ఈ పాయింట్ అంటే ఈ డే గురించి వెయిట్ చేసాం. ఈ డే వస్తే అంటే మేము మనం ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయితే అప్పుడు అడగాలి, దెన్ ఒక నమ్మకం వస్తుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. సో మనం ఇప్పుడు ఆప్షన్ గురించి స్టార్ట్ చేద్దాం. వీడియోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ డైనమిక్స్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ లైక్ ద సినారియోస్, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, లైక్ ఏమేమి సర్ప్రైజ్లు వచ్చాయి, అలా ఆ టైప్ డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆప్షన్ డైనమిక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆప్షన్ ముందు అందరూ ఏమనుకుంటారు, ఈ ప్లేయర్ ఎక్కువ ఏ ప్రైజ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఈ టీంకి వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ ఆప్షన్ డైనమిక్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్లేయర్ ఎక్కడ వస్తున్నాడు, ఏ సెట్లో వస్తున్నాడు, అండ్ ఎన్ని టీమ్స్కి ఆ ప్లేయర్ కావాలి, దాన్ని బట్టి ఆప్షన్ ప్రైజ్, ఆ ప్లేయర్ ప్రైజ్ అనేది చాలా డిఫర్ అవుతుంది. లైక్ అంటే చాలా సర్ప్రైజ్లు వచ్చాయి. అంటే చాలా కొంతమందిని బాగా ఎక్కువ కొన్నారు, కొంతమందిని బాగా తక్కువ కొన్నారు. సో ఈ ఆప్షన్ డైనమిక్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ క్యామ్ గ్రీన్ యాక్చువల్లీ ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ బ్యాటర్ సెట్లో పెట్టారు క్యామ్ గ్రీన్. అండ్ ఆల్సో నువ్వు అది కూడా చూసావు వీడియో, లైక్ ఫ్లూక్ దట్స్ మేనేజర్ స్టాఫ్ అన్నాడు, కానీ మేనేజర్ స్టాఫ్ అదంతా కాదు. మనోడు పక్కగా ఫస్ట్ సెట్లో వద్దామని ఫిక్స్ అయ్యే బ్యాట్స్మెన్. మనోడని కాదు, టీమ్స్ రిక్వెస్ట్ చేస్తుంటే. ఎందుకంటే టీమ్స్కి చాలా ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఇప్పుడు కేకేఆర్ ఉంది, కేకేఆర్కి గ్రీన్ ఫస్ట్ సెట్లో వచ్చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్కి ఫస్ట్ సెట్లో 2 ప్లేయర్స్ కావాలనుకోండి, గ్రీన్ రాకుండా నెక్స్ట్ ప్లేయర్ వచ్చాడు, సెకండ్ బెస్ట్ ప్లేయర్ వచ్చాడు అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకి తెలియదు గ్రీన్కి ఎంత పెట్టాలి, ఆ ప్లేయర్కి ఎంత పెట్టాలి, వెరీ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో కేకేఆర్ మైట్ రిక్వెస్టెడ్ గ్రీన్ దట్ కమ్ ఇన్ ఫస్ట్ సెట్. సో చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు గుర్తుంటే మీకు చహాల్ గురించి కూడా ఆర్సీబీ సేమ్ ఇదే హైలైట్ చేసింది. హసరంగా ఫస్ట్ వచ్చాడు, సో మేము హసరంగా ట్రై చేసాం అంతే. ఎందుకంటే మళ్ళీ ఆప్షన్ డైనమిక్స్ మారిపోవచ్చు. సో గ్రీన్ ఫస్ట్ సెట్లో వచ్చాడు. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడాలంటే డేవిడ్ మిల్లర్ మేబీ లేటర్ ఆఫ్ ద ఆప్షన్లో వచ్చుంటే బేస్ ప్రైస్కి వెళ్ళకపోవచ్చు. ఉండొచ్చు. ఎందుకంటే జీటీకి కూడా అవసరం డేవిడ్ మిల్లర్ చెప్పాలంటే. సో బట్ బేస్ ప్రైస్కి డీసీగా ఉంది, ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టీల్. అండ్ అన్నిటికంటే బిగ్ షాక్ లివింగ్స్టన్ అన్సోల్డ్ అవడం. బట్ అన్సోల్డ్ అయిన తర్వాత నాకు అంతేం షాక్ అనిపించలేదు. అది మీరు చూస్తే ప్రతి టీము కూడా ఎవరన్నా ప్యాడీ లిఫ్ట్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. ఎవరు కూడా జస్ట్ ఇంట్రెస్ట్ లేనట్టు అటు ఇటు చూసుకోవడం ఏం లేదు. బట్ అది తర్వాత ఎలాగో అందరికీ తెలిసిందే లివింగ్స్టన్ పక్కగా ఎవరో ఒకరుగా ఉంటారని. చాలా మంది భయపడ్డారు, కమెంట్స్ పెట్టారు అన్సోల్డ్ అన్నా పెట్టారు. కానీ ఇట్స్ నాట్ ఎ షాక్, బట్ ఇట్స్ ప్యూర్ ఆప్షన్ డైనమిక్స్. ఇంకా అంతకన్నా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జేకబ్ డఫీ
సెకండ్ ర్యాంకింగ్స్లో సెకండ్ ఉన్నాడు. సెకండ్ T20 ఫస్ట్ వరుణ్ చక్రవర్తి, సెకండ్ ఏమో జేకబ్ డఫీ. అండ్ లాస్ట్ ఇయర్లో అన్ని ఫార్మాట్స్లో ఎక్కువ వికెట్స్, అన్ని ఫార్మాట్స్ కలుపుకొని సో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో జేకబ్ డఫీ టాప్లో రావడం వల్ల 2 CR బేస్ ప్రైస్ వస్తాడు. అది చాలా షాకింగ్. అది అందరూ ఆర్సీబీ టీం వాళ్ళే షాక్లో ఉన్నారు. వాళ్ళు చూసి 2 crores ఎవరు సోల్డ్ అని రాగానే అటు ఇటు చూసారు, ఎవరు తీసుకోలేదు అంటారు బాబు అని. సో ఇక్కడ ఇంకో పాయింట్ మనం మాట్లాడచ్చు, ఎందుకంటే ఆక్షన్ ముందు క్లారిటీ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీ టీమ్కి. సో ఇప్పుడు ఆర్సీబీకి పక్కా క్లారిటీ ఉంది, మనకి హేజల్వుడ్ బ్యాకప్ కావాలి, మనకి ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ కావాలి, మనకు ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి. సో వాళ్ళు ఫిక్స్ అయిపోయి అండ్ ఒక్కొక్క క్యాప్ అంటే ఒక్కొక్క ప్లేయర్కి ఎంత క్యాప్ అని పెట్టుకుని వచ్చారు. సో జేకబ్ డఫీకి పక్కా ఎక్కువ పెట్టుకున్నారు, వాళ్ళు పక్కా 4 to 6 పెట్టుకున్నారు. సో వాళ్ళకి అది రావడం అడ్వాంటేజ్. సేమ్ అలానే జేకబ్ డఫీ కాకుండా మన క్యూడీకే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముంబై పక్కగా బేర్స్టో అండ్ క్యూడీకి ఇద్దరికి కమ్యూనికేట్ చేసింది, ఇద్దరికి ఇన్ఫార్మ్ చేసింది దట్ మీరిద్దరు మా ప్లాన్స్లో ఉన్నారని. బట్ బేర్స్టో 2 CR 1 CR, బేర్స్టో కూడా 1 CR. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే ఇప్పుడు ఇద్దరికి 1 CRలో రిజిస్టర్ అవ్వమని చెప్పారు. క్యూడీకి అయితే అసలు ఇంట్రెస్టే లేదన్నాడు, వెళ్ళి పెట్టించి ముంబై వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు తీసుకుందని ఫిక్స్ అయ్యారు. సో ఆప్షన్లో ఫస్ట్ డికాక్ వచ్చాడు, డికాక్ని తీసుకున్నారు. బేర్స్లో ఆ ఆప్షన్ అవ్వగానే పెట్టాడు పోస్ట్. థ్యాంక్ యూ ముంబై ఫోటో పెట్టి. సో అది థింకింగ్ అది అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను పక్కగా. ఆకాశ్ అంబానీ తర్వాత ఆఫ్టర్ పోస్ట్ ఆప్షన్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అంటే రికల్టన్కి క్యూడీకే ఒక ఐడల్, చిన్నప్పటి నుంచి క్యూడీకే సిమిలర్ బ్యాటింగ్, సేమ్ బ్యాటింగ్ స్టైల్, సేమ్ క్లాష్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రికల్టన్ బెంచ్ చేసిన క్యూడీకేని బెటర్ స్టార్టర్ చేసిన వాళ్ళు సేమ్ కంట్రీ సేమ్ ఐడల్ అంటే ఇంకా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ వైజ్ ఆల్సో క్యూడీకే బెటర్ ఫిట్. అండ్ మనం ముందే ప్రెడిక్ట్ చేసాం, జేకబ్ డఫీ ప్రెడిక్ట్ చేసాం, క్యామ్ గ్రీన్ అందరూ ప్రెడిక్ట్ చేశారు. దాన్ని ఎవరెవరు క్రెడిట్ తీసుకోవడానికి లేదు. సో అయ్యర్ ప్రెడిక్ట్ చేసాం, అది వర్కౌట్ అయింది. వెంకటేష్ అయ్యర్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్లోనే ఇదే ఆక్షన్ డైనమిక్స్ టాపిక్ వస్తే పృథ్వీ షా అన్సోల్డ్, సర్ఫరాజ్ అన్సోల్డ్, ఆకాశ్దీప్ అన్సోల్డ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి ఒక ఓపెనింగ్ బౌలర్ కావాలి, ఆకాశ్దీప్ కొంచెం ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఆకాశ్దీప్ అన్సోల్డ్. ఇలా చాలామంది అన్సోల్డ్ అయ్యారు. సో ఇది కూడా సేమ్, ఇంకా మనకి దీనికన్నా బెటర్ ప్లేయర్ దొరికితే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే వీళ్ళు అలాగో ఉన్నారు. అండ్ ఆల్సో అది ఫస్ట్లో ఎందుకు అన్సోల్డ్ అయ్యారంటే ప్రతి టీము ఏ థింకింగ్లో ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు అన్సోల్డ్ అయిపోతే తర్వాత యాక్సిలేటెడ్ రౌండ్లో మేము పేరు వేసుకుని చీప్గా తెచ్చుకొచ్చామని చెప్పి ఎవరో ఫస్ట్ ప్యాడీ లిఫ్ట్ చేయరు. సో అది పాయింట్ అది. అండ్ ఇంకొక క్రేజీ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్షన్ డైనమిక్స్ ఏంటంటే మన కార్తిక్ శర్మ సిఎస్కే కార్తిక్ శర్మ 14.2 CR కొంది. కార్తిక్ శర్మ కన్నా సలీల్ అరోరా ముందు వచ్చుంటే సలీల్ అరోరా కూడా కొంచెం బాగానే ఉంది. సో కార్తిక్ శర్మకి సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ 14.2 CR వరకు ఫైట్ చేసుకుంది. సో దాని తర్వాత ఇమీడియట్లీ సలీల్ అరోరా వచ్చాడు, చాలా చీప్గా. ఎస్ఆర్హెచ్ స్టీల్ ఎంత 30 lakhs 40 lakhsకి కొన్నారు. సలీల్ అరోరా కూడా సేమ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అంటే ఇద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారనేది మనం నెక్స్ట్ ఐపీఎల్ వరకు వెయిట్ చేయాలి. సలీల్ అరోరా ఆల్రౌండర్, తినేమో కీపర్. సలీల్ అరోరా కూడా కీపరే. సో ఆక్షన్ డైనమిక్స్ వల్ల సలీల్ అరోరా కూడా కీపర్. పంజాబ్లో కీపర్ మిడిల్ బాగా స్మార్ట్ క్రేజీ మ్యాట్. సో ఈ ఆక్షన్ డైనమిక్స్లో చాలా మారుతాయి. ఫ్యూ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మాత్రమే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఇక మనం అన్నీ మాట్లాడితే వీడియో చాలా పెద్దగా అయిపోద్ది. వీడియోలో మనం ఆక్షన్ డైనమిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఫారెన్ ప్లేయర్స్ గురించి, క్యాప్డ్ తర్వాత ఇండియన్ అన్క్యాప్డ్ గురించి సెపరేట్గా డిస్కషన్ చేసుకుందాం. లైక్ ఏ టీం వెళ్ళారు, లైక్ ఆ టైం సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ప్యూర్లీ అబౌట్ ఆక్షన్, ప్యూర్లీ అబౌట్ ప్లేయర్ వైస్. సో అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. సో బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.